అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి జన్నే చారిటబుల్ ట్రస్ట్ స్వామి సత్య సైన్య సేవా సమితి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమంలో భాగంగా ప్రతి చైత్ర అమావాస్య అన్నప్రసాదం సమర్పిస్తున్నటువంటి వారు ఆకుల రామశేషరావు గారి మోక్షార్థం వారి కుమారుడు ఆకుల శివరామకృష్ణ ధర్మపత్ని మంజూష, ఆకుల రామశేషరావు గారి ధర్మపత్ని అమరేశ్వరి గారు అద్దంకి ఈరోజు 100 స్టీల్ ప్లేట్లు కూడా వారు సమర్పించడం జరిగింది. చరణాలు చెప్పు. స్వామి ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నదాన ప్రభు సమస్తాపన రక్షకుడు సర్వరోగ నివారణ అద్దంకి ధర్మశాస్త్రుడు శ్రీశాస్త్రుడు స్వామి ఓం శ్రీహరిప స్వామి. గురుగారు మీరు ఇట్లా లోపల ఇవ్వండి, అట్లా లోపల ఇవ్వండి. ఒక్కసారి లైన్లోకి రా. మైకులో చెప్పు. సాంబార్లే మళ్ళీ రా. అన్నదానం మహాదానం. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్య రోజు మళ్ళరా సాంబార్కి మళ్ళరా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమం దాతల సహాయ సహకారములతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ అన్నదానానికి దాతలు ముందుకు వచ్చి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదానం మహాదానం. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి జననీ చారిటబుల్ ట్రస్ట్ స్వామి సత్య సైన్య సేవా సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ద్వారా అనేక గ్రామాల్లో, అనేక నగరాల్లో, అనేక పట్టణాల్లో ఈ అన్నదాన కార్యక్రమం అమావాస్య రోజు నిర్వహించబడుతోంది. లక్షల మందికి అమావాస్య రోజు అయ్యప్ప భక్తులు అన్నప్రసాదం వితరణ చేస్తున్నారు. అందులో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అద్దంకి మండలం అద్దంకి నగరంలోని అమరజీవి పుట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం వద్ద గత 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో 2వ నెల అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి చైత్ర మాసం అన్నప్రసాద సమర్పకులు ఆకుల రామశేషరావు గారి మోక్షార్థం వారి ధర్మపత్ని అమరేశ్వరి, కుమారుడు శివరామకృష్ణ, కోడల మంజూష గారు ప్రతి చైత్ర మాసంలో వచ్చే అమావాస్య రోజున అన్నప్రసాద సమర్పకులుగా ఉన్నారు. అదే రకంగా ఈరోజు మీరు భోజనం చేస్తున్నటువంటి స్టీల్ ప్లేట్లు అన్నీ కూడా ఒక 100 స్టీల్ ప్లేట్లు వారే సమర్పించి ఉన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా. గత ఉగాది రోజున 500 స్టీల్ ప్లేట్లు తెప్పించడం జరిగింది. ఈ పర్యావరణ పరిరక్షణలో వివాహాది శుభకార్యక్రమాలకు శాకాహారం తీసుకునేటువంటి వారికి ఉచితంగా అద్దె లేకుండా ఆ ప్లేట్లు మీకు ఇవ్వబడతాయి. మళ్ళా శుభ్రం చేసి మాకు ఇవ్వడమే, అందులో ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకునేది ఉన్నది కనుక దయచేసి వివాహాది శుభకార్యం జరుపుకునే వాళ్ళు ఈ ప్లేట్లు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. ప్లాస్టిక్ మన ఆరోగ్యాన్ని దెబ్బతీసి క్యాన్సర్ కారకాలు, అనేక రకమైనటువంటి చిన్న చిన్న వ్యాధులకి కారకమవుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ స్టీల్ ప్లేట్ వాడకాన్ని పెంచవలసిందిగా కోరుతున్నాం. అవసరమైనటువంటి వారు మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క స్టీల్ ప్లేట్లకి అడిగిన వెంటనే 100 స్టీల్ ప్లేట్లకి సహకరించి ఆర్థికంగా సహకరించిన వారు గుంజి పాపులు, వారి ధర్మపత్ని మరియు వారి కుమారులు గుంజి శ్రీనివాసరావు గారు,
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కమిటీ కార్యవర్గ కమిటీ చైర్మన్ గుంజి శ్రీనివాస సింగరకొండ, వారి తమ్ముడు గుంజి శ్రీరాములు గారు, మరో తమ్ముడు గుంజి కోటేశ్వరరావు గారు 100 ప్లేట్లు ఇవ్వడం జరిగింది. మరో 100 ప్లేట్లు కరి కమలమ్మ గారి మోక్షార్థం, కరి రాధా గారి మోక్షార్థం, కరి కమలమ్మ గారి కుమారుడు రాధా గారి భర్త కరి శివానంద కుమార్ బాబు నాగులపాడు వాస్తవ్యులు 100 ప్లేట్లు సమర్పించి ఉన్నారు. మరో 100 ప్లేట్లు కొండలరాయనపాలెం గ్రామ వాస్తవ్యులు సంపతి చెన్నయ్య గారి మోక్షార్థం, వారి ధర్మపత్ని సీతమ్మ గారు కుమారుడు బెంగళూరులో ఉంటున్నటువంటి బెంగళూరు వాస్తవ్యులు కొండరాడుపాలెం గ్రామ నివాసి బెంగళూరులో ఉన్నటువంటి వారు సంపతి చెన్నయ్య గారి కుమారుడు సంపతి వెంకటేశ్వర్లు, ధర్మపత్ని అంజలి గారు 100 ప్లేట్లు ఇచ్చి ఉన్నారు. మరో 50 ప్లేట్లు దేశు ఆంజనేయులు గారి మోక్షార్థం, వారి ధర్మపత్ని కుమారుడు దేశు పద్మేష్ గారు, వారి ధర్మపత్ని వారి కుమారుడు ఆంజనేయులు గారు ధర్మపత్ని గారు 50 ప్లేట్లు ఇచ్చున్నారు. మరో 50 ప్లేట్లు ముత్కేపల్లి చిన్నపురెడ్డి వారి మిత్రులు ఒక 50 ప్లేట్లు సమర్పించి ఉన్నారు. మరొక 25 ప్లేట్లు బత్తుల శ్రీనివాసరావు గారు వారు ఒక 25 ప్లేట్లు ఇచ్చి ఉన్నారు. అగ్రహారం వాస్తవ్యులు మరి దేశు ఏడుకొండల రెడ్డి గారు వారు ఒక 25 ప్లేట్లు సమర్పించి ఉన్నారు. ఈ రోజున ఇవన్నీ కూడా 500 ప్లేట్లు గత ఉగాది రోజున మన అద్దంకి పట్టణ మున్సిపల్ కమిషనర్ రవీంద్ర గారు, అద్దంకి సిఐ సుబ్బరాజు గారి స్వహస్తాలచే గత ఉగాది రోజున ప్రారంభించబడినాయి. ఈరోజు మరో 100 ప్లేట్లు ప్రతి చైత్రమాస అమావాస్య అన్నప్రసాద సమర్పకులు ఆకుల రామశేషరావు గారి మోక్షార్థం, వారి ధర్మపత్ని అమరేశ్వరి గారి కుమారుడు ఆకుల శివరామకృష్ణ గారు, ధర్మపత్ని మంజూషా గారు క్రాంతి మోహన్ మెడికల్స్ చెల్లువాడ ఫణీంద్రబాబు గారి హాస్పిటల్లో ఉన్నటువంటి కాంతి మోహన్ మెడికల్స్ వారు ఈరోజు 100 ప్లేట్లు, మరి ఈరోజు ప్రతి చైత్ర మాసంలో వచ్చే అమావాస్య రోజు వారే అన్నప్రసాదకులుగా ఉన్నారు. వీరిని వీరి కుటుంబాలను హరిహర అయ్యప్ప స్వామి వారి ఎల్లవేళ ఆయురారోగ్య స్థితులతో ఉన్నట్లు కాపాడుగాక. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ప్రతి నెల జరుగుటకు మరియు ఎంతో సహనంగా మాకు సహకరిస్తున్నటువంటి అద్దంకి మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్ కుర్చేటి వెంకట సుబ్బారావు గారు, ఊరపు చిన్ని గారు, మరియు పులిపాటి నాగాంజనేయులు గారు బీఫ్ షాప్ వారు, అలానే సిటీ సేల్ వరల్డ్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు, వీరు వారి షాపు ముందు వ్యాపారాలు కూడా 2-3 గంటలు వదులుకొని ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం, మీరు చేస్తున్నటువంటి పనికి మా వంతు సహాయ సహకారం తప్పకుండా ఉంటుందని చెప్పి ఆర్థికంగా సహకరించడమే కాకుండా మరి ఓపికగా ఈ కార్యక్రమం అయ్యేంత వరకు సహకరిస్తున్నారు ప్రతి నెల. వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్థికంగా సహకరిస్తున్నటువంటి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత నెల నుంచి ఉగాది నుంచి కూడా మంచినీళ్లు ఏర్పాటు చేస్తున్నారు. సిటీ సెల్ వరల్డ్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు మంచినీటి వ్యవహారం పూర్తిగా చూస్తున్నారు. అదే రకంగా ఈ నెల నుంచి సహకరిస్తున్నటువంటి ఈ హోమానికి కూడా ఆర్థికంగా బెల్లంకొండ శ్రీనివాసరావు గారు సహకరిస్తున్నారు. ఒలివేటి రాజేష్ గారు కూడా ఆర్థికంగా హోమానికి సహకరిస్తున్నారు. కొంతమంది మరి గుప్త దానం కర్నూలు అంటుంటారు, అలాంటి వారు కూడా మా పేరొద్దు, కార్యక్రమం నిర్వహించండి, మా వంతు ఆర్థిక సహాయం ఉన్నట్టు వారు పేర్లు చెప్పొద్దని కూడా వారు నాకు ఆర్థికంగా సహకరిస్తున్నారు. ఇలాంటి వారు అందరికీ హరిహర సుతుడు అన్నదాన ప్రభు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎల్లవేళలా వారికి వాటి కుటుంబ సభ్యులకు ఎల్లవేళ ఆయురారోగ్య అష్టైశ్వరులతో ఉన్నట్టు కాపాడుగాక. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నప్రసాదం మహాప్రసాదం. దయచేసి ఎవరు మీకు మించి పెట్టించుకోవద్దండి. అన్నప్రసాదం దండిగా ఉంది, అవసరమైన వేరే పెట్టించుకోండి, పారవేయవద్దు, మరొకరికి ఉపయోగపడుతుంది. స్టీల్ ప్లేట్ శుభ్రంగా అక్కడ సబ్బు ఉంది, నీళ్లు ఉన్నాయి, కడిగి మళ్ళా మంచినీళ్ళ గ్లాసులు మీకు ఇస్తున్నట్టు దగ్గర ప్లేట్లు అక్కడ పెట్టవలసిందిగా కోరుచున్నాం.